హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా ఉల్లిగడ్డ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ని పోసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకున్న తర్వాత 1/2 కప్ ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకునే ముందుగా 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని మొత్తంగా కలిసే విధంగా తిప్పుకొని పైన మూత ఉంచేయాలి. పైన మూత ఉంచేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూసినట్లయితే ఆనియన్స్ అనేవి బాయిల్ అయినట్లు కనిపిస్తున్నాయి కదా. ఇంకాస్త టైం పడుతుంది బ్రౌన్ కలర్ రావడానికి. ఇలా మొత్తంగా ఒకసారి తిప్పుకొని మళ్ళీ పైన మూత ఉంచేసి కుక్ చేసుకోవాలి. పైన మూత ఉంచేసి కుక్ చేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి తొందరగా బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత కారంని కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కారంని వేసుకొని టోటల్గా కలిసే విధంగా ఇలా తిప్పుకోవాలి. ఆనియన్స్ని వేసిన వెంటనే సాల్ట్ని వేయకూడదు. ఈ కర్రీకి కారంతో పాటుగానే సాల్ట్ని వేసుకోవాలి. ఇలా మొత్తంగా టోటల్గా తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు పైన మూత ఉంచేసి కుక్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసాక అలా మూత లేకుండా మనం కుక్ చేసుకొని దించేసుకోకూడదు. ఖచ్చితంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాము. కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడినట్లు అనిపిస్తుంది కదా. మరి కాస్త అంటే 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గరం మసాలా పౌడర్ని 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత పైన కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకున్నవి కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత మొత్తంగా ఇలా కలియ తిప్పుకోవాలి. ఇలా కలియ తిప్పిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి లేదా సర్వింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో పాలను కూడా వాడి ప్రిపేర్ చేస్తుంటారు కర్రీ అనేది. అది కూడా చాలా బాగుంటుంది. మా లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. ఇంకా మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.